మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను శివరాజ్ శంకర్. గడిచిన సోమవారం గుంటూరు కలెక్టరేట్ లో ఒక చిన్న బొడ్డోడు చేసినంటే హడావుడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాళ్ళ అమ్మకున్నటువంటి చిన్న వ్యాపారాన్ని అక్కడున్న వాళ్ళు ధ్వంసం చేస్తే మనోడు వాళ్ళ అమ్మ బాధ చూడలేక వాళ్ళ అమ్మకి చెప్పకుండా కలెక్టరేట్ కి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి అర్జీ పెట్టుకున్నాడు. ఆ తర్వాత అధికారులు తనకి హెల్ప్ చేశారు. వాళ్ళ అమ్మగారికి కావాల్సిన టిఫిన్ బండి అదంతా పెట్టించారు. ఇది ఒక స్టోరీ. ఆ బొడ్డోడు నిజంగా పోరాట యోధుడు. వాళ్ళ అమ్మ కోసం, వాళ్ళ అమ్మ పడుతున్నటువంటి కష్టం కోసం ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ గా మనం కూడా వెళ్ళాలా వద్దా అని ఆలోచించే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్నటువంటి కష్టాన్ని చెప్పాడు. ఆ తరువాత వాళ్ళ అమ్మ పోరాటం ఈ బాబుకున్నటువంటి మెడికల్ కండిషన్ కోసం. వాడిని ఎందుకు పోరాట యోధుడు అన్నానంటే వాళ్ళ అమ్మ కోసం తను పోరాడాడు. దాంతో పాటు తనకున్నటువంటి అనారోగ్యంతో కూడా తను పోరాడుతూనే ఉన్నాడు. తనకి గుండె సమస్య, వెన్ను సమస్య రెండు ఉన్నాయి. ఆ ఆపరేషన్ చేయించకపోతే తను చనిపోతాడని డాక్టర్లు చెప్పారంట. ఆ ఆపరేషన్ కోసం ఈ తల్లి రాత్రనక పగలనక కష్టపడి దాని ద్వారా వచ్చిన డబ్బుల చేత ఈ బాబుకి ఆపరేషన్ చేయించాలనుకుంది. అసలు ఏం జరిగింది, ఆ బాబుకున్నటువంటి మెడికల్ కండిషన్ ఏంది, ఆ తల్లిని ఈరోజు కలిసి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? రాధిక. అమ్మ, కలెక్టరేట్ లో కలెక్టర్ గారిని బాబు కలిశాడు, తర్వాత మీరెళ్ళి కలిశారు, తర్వాత ప్రముఖులందరూ అధికారులందరూ కలిశారు. మీకు జరిగినటువంటి న్యాయం ఏంటి? నాకైతే టిఫిన్ బండి ఇచ్చారు సార్. టిఫిన్ బండి ఇచ్చారు సార్. అక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఆ రోజే సోమవారం రోజే వచ్చి పెట్టించారు సార్. మాకు వచ్చి మాకు న్యాయం చేశారు సార్. అంటే అది ధ్వంసమైంది కదా, మళ్ళీ కొత్తది ఇచ్చారు సార్. మాకు ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారంట. ట్రస్ట్ వాళ్ళు మాకు న్యాయం చేశారు సార్ వాళ్ళు. ఇంకా ఎవరైనా ఇంకేమన్నా సహాయం చేశారు? అమెరికా నుంచి ఒక శ్రీకృష్ణ సార్ అని 40,000 ఇచ్చారు సార్. బాబుకి ఒక సైకిల్ కొనిచ్చారు సార్, కొనిపించారు సార్. తర్వాత ఏమో ఎంపీ సార్ గారేమో ఒక 15,000 ఇచ్చారు సార్. సోమవారం నుంచి టిఫిన్ బండి రన్నింగ్ చేసుకోమని చెప్పారు సార్. అయితే ఇప్పటి వరకు మీకు న్యాయం జరిగిందని అనుకునే లోపు ఈ బాబుకున్నటువంటి కండిషన్ చెప్పిన తర్వాత నిజంగా ఎంత ఇచ్చినా కూడా మీకున్న కష్టానికి తీరదు. ఈ బాబుకున్న కండిషన్ ఏంటమ్మా? గుండెల్లో గడ్డ వచ్చిందంట సార్. ఎన్నుపూస ప్రాబ్లం వచ్చిందంట సార్. ఎన్నుపూస ముందుకి వంగి ఉందంట గుండెకి ఆనుకొని. వెన్నుపూస వంగి గుండె కానుకోవడం వల్ల రెండు ఉన్న సమస్య పుట్టుకతో వచ్చింది. పుట్టుకతోనే వచ్చింది సార్. అంటే మీరు డాక్టర్ ని కలిసి ఆపరేషన్ ఏమన్నా చేయించే ప్రయత్నం చేశారా? చేశాను సార్. తమిళనాడు వెళ్ళాను సార్ నేను. తమిళనాడు, చెన్నై, తిరుపతి అన్ని వెళ్ళాను సార్ నేను. వెళ్ళిన తర్వాత తిరుపతిలో కూడా కుదరదు అన్నారు సార్. అయితే నేను తమిళనాడు వెళ్ళాను. తమిళనాడులో అయితే ఇక్కడ లక్షల దాకా అవుతుందమ్మా, అప్పుడు ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వలే, గవర్నమెంట్ కాదు ఇక్కడ, డబ్బులు అయితేనే అమ్మా అని చెప్పారు. అయితే ఇంకా నేను ఇంటికి వచ్చేసేసాను సార్. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత జగన్ అన్నని కలిసాను సార్. ఇట్లా సంగతి సార్ అని చెప్తే బాబుకి కలెక్టర్ గారిని పక్కన ఉన్నప్పుడు ఒప్పచెప్పారు సార్. మమ్మల్ని ఒప్పచెప్పగానే మాకు ట్రీట్మెంట్ అంటే చెకప్లు అన్ని చేపించారు సార్. చేపించిన తర్వాత ఈ బాబుకి 16 సంవత్సరాల తర్వాతనే ఆపరేషన్ చేయాలి, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే చనిపోతాడు అని చెప్పారు సార్. ఇంకా నేను అన్నాను సరే సార్, ఇప్పుడు నీకు ఇంకేమన్నా కావాలమ్మా అన్నాను. నేను బతుకు తెరువుకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి పెట్టుకుంటా సార్ అని చెప్పిన. సరేలే అన్నారు సార్. పర్మిషన్ అప్పుడు అరేంజ్ చేశారు. ఒక పాప ఒక బాబు సార్. ఈ అబ్బాయి తర్వాత ఒక బాబు పుట్టాడు సార్. చనిపోయాడు సార్. చనిపోయాడు అంటే ఏ వయసులో చనిపోయాడు? 6 నెలల తర్వాత చనిపోయాడు. 6 నెలల తర్వాత ఏంటి సమస్య? అదే ప్రాబ్లం, గుండెల్లో గడ్డ ఉండి చనిపోయాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమే తనకు కూడా అంటే వెన్నుపూస లేదు, గుండెలో సమస్య. అంటే హాస్పిటల్లో ఉండగానే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు చనిపోయాడు. ఆల్రెడీ ఒక బిడ్డను కోల్పోయారు. అందుకే నాకు భయం వేసి నేను ఇంకా చేపించుకుంటే అక్కడ తమిళనాడులోనే చేపించుకుంటా. ఆల్రెడీ నాకు చెప్పారు సార్, ఇక్కడ చేపించుకోమాకమ్మా చేస్తానంటారు, చేపించుకోమాక, తమిళనాడులోనే అబ్బాయికి ట్రీట్మెంట్ ఉంది, అక్కడే చేపించుకో అని చెప్పారు సార్. అందుకే నాకు భయం వేస్తుంది ఇక్కడ చేపించుకున్నామని. అంటే 16 ఏళ్ళు
గడిచేదాకా ఆగి మీరు డబ్బులన్నీ ఒక- సమకూర్చుకొని ఉమ్, వెళ్ళి ఆపరేషన్ చేసుకోవాలనేది మీ ప్లాన్. నా దానికోసం ఇంత కష్టపడుతున్నారు ఈ అవును టిఫిన్. మీ ఆయన ఏం చేస్తుంటారమ్మా? లారీకి వెళ్తాడు సార్, లారీకి వెళ్తాడు. లారీకి ఏంటారు సార్, పట్టించుకోడు సార్ అంతగా మమ్మల్ని. వాళ్ళ ఇంటి అద్దె కట్టేసి వెళ్తా ఉంటాడు. ఎంత వస్తాయి మీ ఆయనకి? 10,000 వస్తుంది సార్. 10,000. ఆ, 10,000 ఆయనకే సరిపోవు. తాగుతాడు సార్ బాగా. తాగే అలవాటు ఉందా? తాగే అలవాటు ఉంది. గుట్కాలు తింటాడు. అసలు పట్టించుకోడు. పట్టించుకోడు. కుటుంబారం అంతా మీ మీదే ఉంది. నేనే టిఫిన్ బండి నడిపించాను. ఇదివరకు టిఫిన్ బండి లేనప్పుడు నేను పనికి వెళ్ళేదాన్ని సార్. ఎక్కడ? జ్యూస్ షాప్ కి వెళ్ళేదాన్ని. ఎంత వచ్చాయమ్మా? 200 ఇచ్చి 6,000 ఇచ్చేవాళ్ళు సార్ నాకు నెలకి. నెలకు 6,000, రోజుకి 200. రోజుకి 200, నెలకు 6,000 ఇచ్చేవాళ్ళు సార్. తర్వాత పక్కన ఇంట్లో అంట్లు తవ్వడానికి ఇట్లా వెళ్ళారు. పాప ఏం చేస్తుంది? బడికి వెళ్తారు సార్. ఏ క్లాస్ అమ్మా? అంగన్వాడికి వెళ్తారు. అంగన్వాడీ బడి. తిను ఎక్కడ చదువుతున్నాడు? సెయింట్ జోసెఫ్ సెయింట్ గవర్నమెంట్ జోసెఫ్ జీజీహెచ్ ఆపోజిట్ గవర్నమెంట్. అయితే ప్రస్తుతం యశ్వంత్ కండిషన్ ఎలా ఉందన్నారు డాక్టర్లు? ప్రస్తుతానికైతే డేంజర్ అనే చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు మేము చేస్తామని చెబుతున్నారు. అంటే చేస్తామంటే బాబు కండిషన్ చూసి ఆ పొజిషన్ ఉంటే చేస్తారు, లేదంటే ఆగమంటారు. ఏం కాదులేమ్మా. కానీ బాబుని బాగా చదివించుకోవాలి సార్ నేను. అంటే ఏం చేయాలని మీ బాబుని? పవన్ కళ్యాణ్ సార్ది అది చూసి నేను పోలీస్ అవ్వాలి అనేసి చెబుతున్నాడు సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా చేసి పోలీస్ అవ్వాలనుకున్నావా? యశ్వంత్ ఏ క్లాస్ చదువుతున్నావు? 4th class. 4th class. ఆ రోజు ఏం జరిగింది? స్కూల్ కి వెళ్లకుండా ఏం చేసావు? అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి. ఆఫీస్ అడ్రస్ నీకు ఎలా తెలుసు? అప్పుడు రోజు మమ్మీ తీసుకెళ్ళిద్ది, అందుకనే గుర్తు పెట్టుకొని వెళ్ళా. అంటే ఎలా వెళ్ళావు? ఆటోలో వెళ్ళావా? ఆటోలో ఎలా వెళ్ళావు? మమ్మీ రోజు డబ్బులు ఇచ్చిద్ది, అందుకని దాచి పెట్టుకొని వెళ్తా. వెళ్ళావు. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటో అంకుల్ని అడిగితే ఆడు దించాడు. వెళ్ళిన తర్వాత ఏం తీసుకొని వెళ్ళావు అసలు అక్కడికి? నా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళా. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళావు. లెటర్ లాంటి ఏం లేవు. వెళ్ళి ఏం చెప్పావు? మాది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి. శ్రీను అని లతకుమారి అని మా టిఫిన్ బండి పడేశారు కాళ్ళలో. అందుకని మమ్మ బాధపడుతున్నాను వెళ్ళా. ఏమవుదాం అనుకుంటున్నావు జీవితంలో? ఆర్మీ. ఆర్మీయా? ఎందుకని ఆర్మీ వెళ్ళాలనుకున్నావు? దేశానికి సేవ చేయాలనుకుంటున్నావా? నువ్వు అంతకంటే గొప్ప సేవ మీ అమ్మకి చేసావు ఇప్పటి వరకు. ఖచ్చితంగా నువ్వు ఆర్మీకి వెళ్ళి దేశానికి సేవ చేయాలని నిజంగా కోరుకుంటున్నాను. సో అమ్మ కోసం నువ్వు గట్టి పనే చేసావు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక చిన్న సంచలనాన్ని సృష్టించావు. ప్రతి బిడ్డ నీలాగా పెరగాలని అందరూ కోరుకుంటున్నారు. మీ అమ్మలాగా ప్రతి తల్లి కూడా బిడ్డల్ని సంస్కారవంతంగా ఇలా బాధ్యత చెప్పి పెంచాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వెరీ గుడ్. సో ఇది యశ్వంత్ వాళ్ళ అమ్మగారి కథ. దీనికున్నటువంటి కండిషన్ వల్ల ఆ ఆపరేషన్కి అయ్యే ఖర్చు కోసం వీళ్ళ అమ్మగారు ఎంతో కష్టపడి 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత దీనికి జరగబోయే ఆపరేషన్ కోసం ఇప్పటి నుంచే కూడబెట్టుకుంటూ వాళ్ళ అమ్మ జీవనం గడుపుతుంది. తర్వాత వాళ్ళ అనుకోని పరిస్థితుల్లో ఆ జీవనాధారం పోవడం వల్ల ఈ కథ అంతా ఇక్కడ వరకు నడిచింది. ఈ కథలో విక్టిమ్ ఇతనే, ఈ కథలో హీరో కూడా ఇతనే. అమ్మ కోసం పోరాడిన గాథ ఇది యశ్వంత్ కథ.